2026 ఐపీఎల్ సీజన్ అయితే చివరి చేతికి వచ్చింది. ఈ రోజు ఫైనల్ ప్రధానంగా చూసుకుంటే ఆర్సీబీ అలాగే గుజరాత్ మధ్య జరుగుతున్న నేపథ్యంలోనే మొత్తం ఆ అభిమానులు అయితే భారీ ఎత్తున అయితే ఎక్కడెక్కడ ఈ రోజు క్రికెట్ ఎక్కడ జరుగుతున్నా సరే అక్కడే అందరూ కూడా టీవీలకే అతుక్కుపోతుంటారు. ఈ రోజు ఫైనల్ కావడంతో ఆర్సీబీ అభిమానులు అలాగే గుజరాత్ అభిమానులు కూడా భారీ ఎత్తునైతే ఈ రోజు తన అభిమానాన్ని అలాగే క్రికెట్ ప్రేమికులైతే ఎక్కడెక్కడ సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా కాకినాడలో టాటా ఐపీఎల్ పార్క్ 2026 అయితే ఇక్కడ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున అభిమానులు అయితే ఇప్పటికే చేరుకుంటున్నారు. కాకినాడలో రాజ్యసభ సభ్యులు అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సెక్రటరీ ఎవరైతే సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో ఇక్కడైతే భారీ ఎత్తున ఇక్కడ టాటా ఐపీఎల్ పార్క్ అయితే ఏర్పాటు చేశారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఫైనల్ కి అయితే భారీ ఎత్తున కోహ్లీ అభిమానులు కావచ్చు మొత్తం అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం చూడొచ్చు కాకినాడలో జరుగుతున్నటువంటి ఇక్కడ ఐపీఎల్ పార్క్ అయితే భారీ ఎత్తున అయితే జనం తరలి వస్తున్నారు. భారీ క్యూ లైన్లతో అయితే ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. మరి కొద్దిసేపట్లో ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే అలాగే అభిమానులు ఆర్సీబీ అభిమానులు కాబట్టి గుజరాత్ అభిమానులు అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకుని లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ ఉన్నటువంటి వారికైతే ప్రత్యేకంగా లోపలికి వెళ్తున్న వారికైతే అనేక ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్ళే వారికైతే ట్యాగ్ ని కూడా అమర్చుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా లోపలికి వెళ్ళే వారికి ఇక్కడ వెల్కమ్ టు టాటా ఐపీఎల్ పార్క్ అని ఏర్పాటు చేశారు. ఎదురు ఎంట్రన్స్ లోనే వాళ్ళకి ట్యాగులు కూడా ఏర్పాటు చేస్తారు. చూడొచ్చు ఈ యొక్క ట్యాగ్ ని ఏర్పాటు చేసి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనపడుతున్నాయి ప్రస్తుతం. అంతేకాకుండా వాళ్ళకి లక్కీ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లక్కీ కూపన్ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా లోపలికి వెళ్ళేటువంటి ఈ క్రికెట్ అభిమానులకి అయితే ప్రత్యేకంగా సానా సతీష్ బాబు రాజ్యసభ సభ్యులు అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో చూడొచ్చు ఆయన ఈ విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అలాగే కనీవిని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క ఐపీఎల్ పార్క్ని కాకినాడలో ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఇక్కడ వాళ్ళకి సంబంధించి అందరూ కూడా ఇప్పటికే క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున అయితే చేరుకుని వాళ్ళకి సంబంధించినటువంటి అభిమానులు అయితే ఇప్పటికే చేరుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడ అభిమానులు అయితే ఇక్కడికి చేరుకుని లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఇంకా ప్రత్యేకంగా అభిమానులు అయితే టీషర్ట్లు వేసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఫర్ ఎవర్ కప్పు కొడుతున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా కొడుతున్నాం. నెక్స్ట్ 3 years ఆర్సీబీ. ఎంతమంది వచ్చారు మీరు? మేము 10 మంది వచ్చామని. ఆర్సీబీ కొట్టడం పక్క, విరాట్ కోహ్లీ పక్క, ఇది కప్పు పక్క, ఈసారి కప్పు నమ్దే. ఎవరైనా అనుకున్నా సరే ఆర్సీబీయే కింగ్ ఫర్ రీజన్, తల ఫర్ రీజన్. ఓకే, చూస్తున్నాం మొత్తం అందరూ కూడా అభిమానులు అయితే వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చేరుకున్నారు. ఎలా ఉండబోతుంది? ఇక్కడ చూడొచ్చు ఒకరొకరు ఇప్పటికైతే చేరుకుంటున్నారు. అలాగే టీషర్ట్లు వేసుకుని అలాగే ఆర్సీబీ అభిమానులు కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ప్రత్యేకంగా ఇక్కడికి టాటా ఐపీఎల్ పార్క్ సంబంధించిన మనం చూస్తున్నాం. టాటా ఐపీఎల్ పార్క్ అంటే ఒక లేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్టిక్కర్లు వేసుకుని ఈ ట్యాగ్తోనే ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళాలి. అంతేకాకుండా వీళ్ళకి ప్రత్యేకంగా లక్కీ డ్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే డ్రా తీస్తారు. డ్రా తీసిన వారికి ఇక్కడే ప్రత్యేకమైనటువంటి బహుమతులు కూడా ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ కాకినాడలో అలాగే క్రికెట్ ఏదైతే ఉందో అలాగే క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అయితే ప్రత్యేకంగా మహిళలు కూడా వచ్చి ఇక్కడంతా కూడా కుటుంబ సమేతంగా తిలకించేది ఇక్కడికైతే చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. అలాగే ప్రత్యేకంగా కోహ్లీ అభిమానులు ఎక్కువ మంది ఇక్కడ కనబడుతున్నారు. అలాగే ఆర్సీబీ గెలవాలంటూ కూడా కప్పు కొడుతుంది మళ్ళీ ఒకసారి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతుంది. ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టేడియం అయితే ఇక్కడ నిండిపోయింది. ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ అభిమానులు ఇక్కడికైతే వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మ్యాచ్ను తిలకించేందుకు అలాగే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాళ్ళకి వీక్షించేందుకైతే అనేక ఏర్పాట్లు అయితే ఇక్కడ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఆధ్వర్యంలో ఇక్కడైతే క్రికెట్ అభిమానుల కోసం అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా చూడొచ్చు ఎంతమంది క్యూ లైన్ లోపలికి వెళ్లేందుకు భారీ ఎత్తున క్యూ లైన్లు ఆర్సీబీ టీషర్ట్లతో ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఈసారి కప్పు నందే, సెకండ్ కప్ లోడింగ్.
నో బ్రో. భారీ ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ఆ క్యూ లైన్లు పెద్ద పెద్ద క్యూ లైన్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 4 క్యూ లైన్లు అయితే ఉన్నాయి. 4-5 వరకు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో వాళ్ళు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఎంత మేరకు అయితే ఇక్కడ అందరూ కూడా సందడి చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా అలరించేందుకు సూపర్ ఆర్సీబీ విన్ అయిపోతుంది, పక్కా విన్ అయిపోతుంది. ఎంత చేస్తారు? సెంచరీ చేస్తారంట. చేయొచ్చు. కోహ్లీ సెంచరీ రోజు పక్కా ఆర్సీబీ కొడుతుంది కప్పు ఈసారి కూడా. ఈసారి కప్పులు అందో ఆర్సీబీ అభిమానులు అయితే ఎక్కువ కనబడుతున్నారు. ఇక్కడంతా కూడా ఇక్కడ క్రీడా ప్రాంగణం అంతా ఆర్సీబీ అభిమానులతో కూడా నిండిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఎంత క్యూ లైన్లు అయితే చూడొచ్చు. భారీ ఎత్తున కుటుంబ సమేతంగా చిన్నపిల్లలతో పాటు ఇక చిన్న టీ షర్ట్లు కూడా వేసుకుని చిన్న వాళ్ళు చూడొచ్చు. ఏరా బాబు ఎందుకు వచ్చాయనికి? చూడ చిన్న బొడ్డలు ఆర్సీబీ టీ షర్ట్లు వేసుకుని ఇక్కడికైతే కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సందడి చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది టీ షర్ట్లు అయితే ఆర్సీబీ వేసుకున్నారు. చెప్పమ్మా. ఈసారి కప్పు నమ్దే, ఈసారి కప్పు నమ్దే మాదే. కోహ్లీ 125. ఇంకా టీ షర్ట్లు వేసుకున్నటువంటి చిన్నపిల్లలు జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో పాటు కూడా వచ్చి అందరూ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి పక్కన అసలు ఆదివారం కావడంతోనే ప్రతి ఒక్కరు కూడా మిగిలిన ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడికే వచ్చి సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మాట్లాడదాం. ఏంటి ఓకే, చూడొచ్చు చిన్న పిల్లలు ఆర్సీబీ అన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఆర్సీబీ విన్. ఈ విధంగా పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అన్ని స్టేట్స్ లో మన స్టేట్ కూడా ఇంకా హ్యాపీగా ఉంది. చూడొచ్చు. అంటే మహిళలు కుటుంబ సమేతంగా ఇక్కడికి అయితే వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నారు. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? విశాఖపట్నం, ఫ్రమ్ విశాఖపట్నం. ఏం జరుగుతుంది? ఐపీఎల్. ఎవరు ఫేవర్ మీరు? ఆర్సీబీ. ఈసాల కూడా కప్పు నమ్మదే. ఆర్సీబీ అభిమానులు ఎక్కువైతే కనపడుతున్నారు. చూడొచ్చు క్యూ లైన్ ఎంత వరకు కూడా ఇక్కడ ఏదైతే టాటా ఐపీఎల్ పార్క్ ని కాకినాడలో ఇక్కడ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసేసిన నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఐపీఎల్ కప్పు ఈసారి ఆర్సీబీ అంటూ కూడా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చూడొచ్చు ఎంత పెద్ద క్యూ లైన్ లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. తమ్ముళ్ళు టీ షర్ట్లు వేసుకున్నారు. తమ్ముడు ఏంటి? ఇంకా బాగానే ఉంటుంది. బాగుంటుంది ఆర్సీబీ కప్. ఆర్సీబీ జీటీ. గుజరాత్ నెగ్గుతుంది. గుజరాత్ వరకు చూసాం. ఇప్పుడు దాకా ఆర్సీబీ ఉన్నారు. ఇప్పుడు గుజరాత్ అభిమానులు అయితే ఇప్పుడు ఒకరోజు నెగ్గుతుంది. గుజరాత్ నెగ్గుతుంది. గుజరాత్ గేల్ అభిమానులు కూడా ఉన్నారు. భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ క్రీడా ప్రాంగణం చూడొచ్చు. ఎంత దూరంలో ఇంకా లోపల ఇంకా వెళ్తున్నటువంటి దృశ్యాలు. వెల్కమ్ టు టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ అని ఒక ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున ఇంకా క్యూలో ఇంకా ఎంతవరకు ఉన్నాయి చూడొచ్చు. 1, 2, 3, 4, 5 లైన్ల వరకు కూడా ఇక్కడ క్యూలు అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్సీబీ అభిమానులు ఎక్కువ ఉన్నారు. టీ షర్ట్లు వేసుకుని ఉన్నారు ఆర్సీబీ అభిమానులు. మ్యాచ్ ఆర్సీబీ ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ సూపర్. సానా సతీష్ గారు సూపర్ మాకు బాగా చెప్పారు. ఆర్సీబీ అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎలా ఏర్పాటు చేస్తున్నారు? అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్ ఎంజాయ్. ఆయన రాత్రే మాకు ఈ కాకినాడ గొప్ప ఇది. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యం. ఆర్సీబీ విరాట్. స్టార్ట్ లోడింగ్. ఎవరు రాలేదు. కప్పు మాదే. ఆర్సీబీ అభిమానులు అయితే ఇక్కడ ఓరెత్తిస్తున్నారు. ఆర్సీబీ నెగ్గుతుంది. ఆర్సీబీ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే ప్రతి ఒక్కరు ఏమనుకున్నా జీటీ విన్ అయితే. ఈ రోజు జీటీదే మ్యాచ్. ఓకే, జీటీ ఇప్పుడు దాకా కూడా రాలేదు. ఎప్పుడైతే వచ్చారు జీటీ నుంచి అక్కడ అందరూ కూడా ఆర్సీబీ అన్నారు. చెప్తాము అందరికి జీటీ అన్నారు. నువ్వేమంటావు? ఆర్సీబీ విరాట్ ఎక్కువ చూడొచ్చు. ఇంకా లోపల మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే జనగణ ఇప్పుడే మాట్లాడారు. ఇప్పుడే వందే మాతరం కూడా పాడి లోపలికి వస్తున్న స్టార్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున
క్యూ లైన్ లో జనం చూస్తున్నా ఇంకా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. లోపల కూడా ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు చెప్తాం. అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఆధ్వర్యంలో ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఐపీఎల్ కోసం ఇక్కడ ఏదైతే ఐపీఎల్ పార్క్ ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా చూడొచ్చు, మనం కూడా స్టిక్కర్ వేయించుకుందాం, లేదంటే మనం కూడా వెళ్ళలేమో లోపలికి. మనం కూడా లోపలికి వెళ్తున్నాం, ఒక స్టిక్కర్ కూడా వేయించుకుని వెళ్తున్నాం. ఈ లేబుల్ లేకపోతే లోపలికి అయితే ఎలా చేయనీరు. అలాగే ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే కాకినాడ క్రీడా ప్రాంగణం ఏదైతే ఉందో ఇక్కడైతే ప్రత్యేకంగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో చూడొచ్చు, క్రీడా ప్రాంగణం ఇప్పటికే జనంతో కిక్కిరిసిపోయింది. అలాగే కిక్కిరిసిపోయిన నేపథ్యంలో ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా ఆర్సీబీ అభిమానులతో పాటు మొత్తం ఇక్కడ కాకినాడలో ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా అభిమానులతో ఇక్కడంతా కూడా ఇప్పటికే అభిమానులు అయితే వచ్చారు భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే మొత్తం ఇప్పుడే గుజరాత్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది మ్యాచ్. గుజరాత్తో బ్యాటింగ్ చేస్తుంది, అందరూ కూడా తెలిసిందే. ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయింది. కప్పు మాది అంటూ కూడా పక్కన అభిమానులు అయితే ఇక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు. మ్యాచ్ ఎలా ఉండబోతుందంటే బాగుంటది. జీటీని ఎక్కుతుంది. జీటీ ఆర్సీబీ అభిమానులు ఎక్కువ మేము సిఎస్కే ఫ్యాన్స్. జీటీకి పక్క ఆర్సీబీ చూడొచ్చు, అభిమానులు అయితే ఇక్కడ భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. తమ్ముడు ఇప్పుడు దాకా చూడొచ్చు, ముఖం మీద మొత్తం అంతా కూడా పేస్ మీద మొత్తం ఆర్సీబీ అభిమానులు అయితే ఓరెత్తిస్తున్నారు. ఇక్కడ ప్రాంగణం అంతా కూడా ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఆల్వేస్ జీటీ ఫ్యాన్స్. ధోని మొత్తం అన్ని కూడా చెన్నై లేదు కదా, ఆల్మోస్ట్ 5 times ఛాంపియన్స్. తలా చెట్ట. దిస్ ఈజ్ ఎంఎస్ లైఫ్ స్టోరీ. ఎవరికి లైఫ్ స్టోరీ ఏమేమి ఇచ్చారు, ఇందులో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ టెస్ట్ రిటైర్మెంట్ అనౌన్స్డ్ ఇన్ 2014. చెన్నై చేరుకోలేదు. ఇప్పుడు మరి నువ్వు ఎవరికి, గుజరాత్కా ఆర్సీబీకా? ఆల్వేస్ గుజరాత్, బట్ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ ఆర్సీబీ. సెకండ్ టైటిల్ విన్. ఇది ఆ పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకంగా చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన అభిమానులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మ్యాచ్ అయితే ప్రస్తుతం స్టార్ట్ అయింది. భారీ ఎత్తున జనం అయితే ఇక్కడ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మ్యాచ్ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. ఆర్సీబీ అభిమానులు, గుజరాత్ అభిమానులు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. ఈ క్రికెట్ కాకినాడలో ఉన్నటువంటి అభిమానులు అయితే, క్రీడా అభిమానులు ఇక్కడైతే ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన స్పందన వచ్చింది. ప్రతి సంవత్సరంగా మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున అయితే అభిమానులు అయితే ఇక్కడికి చేరుకుని క్రికెట్ అభిమానులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్సీబీ విన్ అవ్వాలని కొంతమంది, అలాగే గుజరాత్ విన్ అవ్వాలని మరికొంతమంది కూడా కోరుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. చూడాలి మరి ఎవరైనా ఎక్కుతారు. ఇక్కడ మ్యాచ్ అయితే రసవత్తంగా సాగుతుంది. ఇప్పుడే మొదలైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది తాజా పరిస్థితి. ఇప్పుడు అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ క్రీడా ప్రాంగణం నుంచి.